ప్రస్తుతం నిధుల కొరతలో ఉన్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సూపర్ 6 పథకాలను అమలు చేయాలని ఆదేశించింది. ఎన్నికల సమయంలో తల్లికి వందనం పేరిట ఒక ఇంట్లో చదువుతున్న విద్యార్థులకు 15,000 చొప్పున ఆర్థిక సాయం అందించాల్సిందిగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తల్లికి వందనం పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం మే నెల నుంచి అమలు కానుందన్నారు. విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో సమూలమైన మార్పులు తీసుకురావడం ఆదర్శనీయమన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ విద్యా, క్రీడా రంగాల్లో ఎన్టీఆర్ జిల్లాను మోడల్ గా అభివృద్ధి చేస్తామన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలు అత్యంత అవసరమన్నారు. 147 పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేశామని 8 రకాల ఆట పరికరాలు అందించామన్నారు. డిసెంబర్, జనవరి మధ్యలో జిల్లా క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థుల సత్తా చాటాలన్నారు. విజయవాడ, తిరువూరు డివిజన్లో ప్రభుత్వ పాఠశాలలకు ఎంపీ చిన్ని సొంత నిధులతో ఆట వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేశినేని చిన్ని పాల్గొని విద్యార్థుల కోసం ప్రయోజనాలపై మాట్లాడారు.